హాయ్ అండి. పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదా. పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి రాగి పిండితో హెల్దీ స్నాక్ ఐటమ్స్ చూద్దామా. రాగి పిండి అన్నా అదే డ్రై ఫ్రూట్ లడ్డు అన్న పిల్లలకి పెద్దగా ఇష్టం ఉండదు. వీటితో ఈజీగా కేక్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఒక బౌల్లో ముందుగా 3 డ్రై ఫ్రూట్ లడ్డూలను వేసుకొని ఆ తర్వాత 1 కప్పు సోడిపిండి, 1/2 కప్పు గోధుమ పిండి, 1 కప్పు బెల్లం, 1 కప్పు పాలు, 1 కప్పు పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకోండి. బ్యాటర్ బాగా హార్డ్గా అనిపిస్తే మరి కొంచెం పాలు వేసుకొని కొంచెం లూజ్ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఫైనల్గా 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఒక గిన్నెలో బటర్ పేపర్ వేసుకొని ఈ కేక్ బ్యాటర్ని అందులో వేసి పేస్ట్ బాగా గిన్నెకి చుట్టుపక్కల అద్దుకునేలా మరొకసారి గిన్నెను అటు ఇటుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మన ఇంట్లో ఉండే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పర్వాలేదండి. నేనైతే జీడిపప్పు, బాదం తీసుకున్నాను. ఇంట్లో మావి అవే ఉన్నాయి. మీరు కావాలనుకుంటే మీ పిల్లలు ఇష్టంగా ఏ డ్రై ఫ్రూట్ తింటారో అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టానండి. అందులో ఇసుక వేసాను. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లోనే పెట్టుకోవచ్చు. 20 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోండి. కేక్ని దించే ముందు ఒకసారి ఫోక్తో గుచ్చి చూసుకోండి. అంతేనండి, టేస్టీ హెల్దీ కేక్ రెడీ. పిల్లలు బాగా ఇష్టపడి తినేది పూరి. ఆ పూరి చేసుకునేటప్పుడు ఆ పూరి పిండిలో మరి కొంచెం రాగి పిండి కలుపుకుంటే పిల్లలకు అందవలసిన ఐరన్ కూడా అందుతుంది. పూరి బాగా పొంగడం కోసం కొంచెం పాలు, కొంచెం నీళ్లు వేసుకొని కలుపుకోండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మెత్తగా చపాతీ ముద్దలా కలుపుకోండి. ఇప్పుడు ఆ ముద్ద నానడం కోసం మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత పూరీలు పాముకొని బాగా వేడెక్కిన ఆయిల్లో వేసుకోవడమే. చూసారా పూరి ఎంత బాగా పొంగుతుందో. ఈ పొంగే పూరి ట్రిక్ కావాలంటే నా షార్ట్ వీడియోలో చూడండి. ఇప్పటికి మీ పిల్లలతో ఈ పూరిని ఎంజాయ్ చేయండి. ఏదైనా కారంగా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ రాగిపిండి పకోడీని ఒకసారి ట్రై చేయండి. రాగిపిండి పకోడీ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని 2 టేబుల్ స్పూన్లు రాగిపిండి వేసుకోవాలి. అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మన రుచికి తగ్గట్టు ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, కొంచెం వంట సోడా వేసుకొని పకోడీ పిండిలా కలుపుకోండి. ఇంకా మన ఇష్టం అండి. గట్టి పకోడీలా కావాలంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. లేదు మనం మెత్తని పకోడీ చేసుకోవాలనుకుంటే కొంచెం మెత్తని పకోడీ లూజుగా కలుపుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక పకోడీలు అందులో వేసుకోండి. పకోడీ బాగా కలర్ మారేంత వరకు, క్రిస్పీగా అయినంత వరకు వేపుకొని పకోడీని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. రాగిపిండితో స్టీమ్ కేక్స్ చేసుకుందాం. ఈ స్టీమ్ కేక్స్ చాలా హెల్తీ ఫుడ్ అండి. ముఖ్యంగా మన ఆడవాళ్ళకి నడుము నొప్పి రాకన్నా ఇది బాగా ఉపయోగపడుతుందండి. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 కప్పులు రాగిపిండి వేసుకొని 1 కప్పు బెల్లం వేసుకొని రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్లు వేస్తూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దని చిన్న చిన్న ఉండల్లా చేసుకొని బెల్లల్లా అద్దుకుంటూ ఒక ప్లేట్లో పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఆ బెల్లల్ని స్టీమ్ చేసుకోవడం కోసం ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని కళాయిలో పెట్టుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లో సర్దుకొని మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఉడికిన స్టీమ్ కేక్స్ని పక్కకు తీసుకోవాలి. అంతేనండి, హెల్దీ స్టీమ్ కేక్స్ రెడీ. ఇంతకు ముందు చేసుకునే స్టీమ్ కేక్స్ ముద్దలోంచి కొంచెం ముద్ద తీసి పక్కన పెట్టుకున్నానండి. అందులో కొంచెం పాలు వేసుకొని పిండి చెయ్యి నుంచి జారేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ బాగా వేడెక్కాక చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. బోండాలు బాగా వేగాక ఒక బౌల్లో తీసుకొని పెట్టుకోవాలి. అంతేనండి, స్వీట్ బోండా రెడీ. మనకందరికీ తెలిసిందే కదండి, రాగిపిండిలో చాలా ఐరన్ ఉంటుందని. కానీ మనం పిల్లలకి తినమంటే వాళ్ళు అసలు ఇష్టంగా తినరు. వాళ్ళు ఇష్టంగా తినడం కోసం మనం ఇలా 5 రకాల వెరైటీలు చేసి పెట్టుకోవాలి. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.